తండ్రి అనే సాకు దగ్గర ఆశీర్వాదం పొందాడే కానీ ఆ ఆశీర్వాదం ఆయనకు నెమ్మదినివ్వలేదు, సంతోషం ఇవ్వలేదు. సహోదరుడైన యాషావు ఏ విధము చేతనైనను తన సహోదరుడైన యాకోబుని అంతం చేయాలి. ఎందుకంటే ఈ నటన ద్వారా ప్రమాదమే తప్ప లాభమేమీ లేదు. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారెవరైనా సరే, ఆశీర్వాదాల కోసం నువ్వు నటించి, దేవుని యొక్క దీవెనల కొరకు నటించి, నీ పిల్లల బాగోగుల కొరకు నువ్వు నటించి, దేవుని యొక్క వాగ్దానాన్ని పొంది నేను దేవుని బిడ్డనని చెప్పి నువ్వు నటించి, పెళ్ళైనంత వరకు నటించి, దేవుడు స్వస్థపరిచినంత వరకు నటించి, ఆ తర్వాత నీవు దూరంగా దేవుని ఎడల జీవిస్తే అది ప్రమాదమే. దాని వలన నీకు ఎలాంటి ఆశీర్వాదము లేదు. ఈరోజు నటించే క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు అని చెప్పుటలో సందేహం లేదు. మందిరాల్లో కూడా ఎక్కువ మంది నటించేవారే ఉన్నారు. కొంతమంది ప్రార్థించే వారితో ఏకీభవిస్తారు, కొంతమంది ఏకీభవించరు. కొంతమంది కళ్ళు మూసుకుంటారు కానీ వారు పరధ్యానంలో ఉంటారు. కొంతమంది వాక్యం విన్నట్టుగా ఉంటారు కానీ లోకమంతా, ప్రపంచం వారి మనసంతా తిరుగుతూ ఉంటుంది. వెన్ యూ సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, your acting, your actions will, everything will be visible before God. దేవుని దృష్టిలో నీ యొక్క నటన దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు.